వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. రీసెంట్ ఒక స్టడీ ఏంటంటే టైగర్ పాపులేషన్ అనేది దాదాపు 30% ఇంక్రీజ్ అయింది ఇండియాలో అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజంగా ఇది ఒక శుభ పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పేసి మనం ఒకటి ఇనిషియేషన్ తీసుకొని ఈ టైగర్ పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యేలాగా చాలా చేసింది గవర్నమెంట్. అదేవిధంగా మనకు ప్రాజెక్ట్ చీతా అని చెప్పేసి కూడా మనం తీసుకొచ్చి ఇక్కడ చీతా పాపులేషన్ కూడా ఇంక్రీజ్ అయ్యేలాగా కూడా మనం చేస్తూ ఉన్నాం. సో ఎనీవే ఇక్కడ 30% పాపులేషన్ ఇంక్రీజ్ అయిందంటే ఇది గవర్నమెంట్ ఇనిషియేషన్ చాలా ఉందని చెప్పొచ్చు దీని వెనకాల. అయితే దీనివల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి ఒకసారి అబ్జర్వ్ చేస్తే జనరల్గా ఏంటి అని అంటే మనకు ఇక్కడ ఈ ఫారెస్ట్ ఏదైతే ఉందో, వైల్డ్ లైఫ్ ఏదైతే ఉందో, ఆ వైల్డ్ లైఫ్ హెల్త్ అనేది మనకు ఓవరాల్గా ఈ ఎన్విరాన్మెంట్ హెల్త్కి చాలా రిలేటెడ్గా ఉంటుంది. ఒకవేళ ఆ వైల్డ్ లైఫ్ హెల్త్ అనేది సరిగ్గా లేదు అంటే వైల్డ్ లైఫ్ పాపులేషన్ సరిగ్గా లేదు, బాగా స్ట్రగుల్ అవుతూ ఉందనుకోండి, జనరల్గా మనకి ఎన్విరాన్మెంట్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ అనండి, లేకపోతే ఎన్విరాన్మెంట్ డిస్ట్రక్షన్ అనండి, ఇవన్నీ కూడా మనకు జనరల్గా అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ టైగర్ పాపులేషన్ 30% పెరిగింది. దీంతో పాటు మీరు ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ మధ్య కాలంలో మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ కూడా చాలా విపరీతంగా పెరిగింది. అంటే ఈ పెరుగుతున్న పాపులేషన్ ఏదైతే ఉందో, ముఖ్యంగా టైగర్ పాపులేషన్ అవ్వచ్చు, లయన్ పాపులేషన్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, ఇవేంటి అంటే జనావాసాల్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాయి. సో దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది. దీని మెయిన్ రీజన్ ఏంటంటే హ్యాబిటాట్ డిస్ట్రక్షన్. సో ఈ హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ వల్ల ఏమవుతుంది అని అంటే జనరల్గా వీటి పెరుగుతున్న పాపులేషన్ ఒక రీజను, ప్లస్ హ్యాబిటాట్ డిస్ట్రక్ట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే అవి జనావాసాల్లోకి ఎంటర్ అవుతున్నాయి. సో ఈ పెరుగుతున్న పాపులేషన్కి అనుగుణంగా ఇక్కడ మనకు ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అయితే ఉన్నాయో వాటిని చాలా జాగ్రత్తగా కాపాడడం, వాటిలో ఫారెస్ట్ కవర్ ఇంక్రీజ్ అయ్యేలాగా చేయడం, టైగర్స్తో పాటు వాటి ప్రే కూడా వాటిని ఇంక్రీజ్ అయ్యేలాగా చేస్తే ఏమవుతుంది అంటే అవి జనావాసాల్లోకి ఎంటర్ అవ్వకుండా ఉంటాయి.